లేడీస్ ని 15 మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చునేది స్టేషన్ లో కూర్చోబెట్టే ఇది నా పర్సనల్ ఎజెండానా? సిగ్గు లేదు మీ డిఎస్పీకి? నా పర్సనల్ ఎజెండా అంటున్నారు. ఏం కేసు కట్టారు? ఎవరి మీద కట్టారు? ఆడవాళ్ళ మీద, అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా? ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు? ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి 1 గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు? నా పర్సనల్ ఎజెండానా ఇది? వాళ్ళ కోసం వెళ్ళడము. మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా ఎట్లవుతుంది? నా పర్సనల్ ఎజెండా ఎట్లవుతుంది చెప్పండి? అర్ధరాత్రి వరకు లేడీస్ ని స్టేషన్ లో కూర్చోబెట్టేది ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా? ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా? అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు అర్ధరాత్రిలో? నేను నాకు పర్సనల్ ఎజెండా అవుతుంది. సిగ్గుండాలి మీ డిఎస్పీకి, ఎస్పీకి. యూనిఫామ్ తీసేసి పెద్ద సంఖ్య నాటమని చెప్పండి.